ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ సిద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు కౌరవ సభకు వెళ్ళు విషయమై కృష్ణ యుధిష్ఠిరులు చర్చించుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, ఇక్కడ సంజయుడు వెళ్ళిపోయాక యుధిష్ఠిరుడు యధిశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు: మిత్రవత్సల, ఆపదల నుండి మమ్ము ఉద్ధరించడానికి నీవు తప్ప మాకు వేరెవరూ కనపడడం లేదు. నీ అండ చూసుకునే మేము పూర్తిగా నిర్భయంగా ఉండగలుగుతున్నాము. దుర్యోధనుడి వద్ద నుండి మా భాగాన్ని మేము అడగాలి అనుకుంటున్నాము అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా, నేను మీ సేవకుడిని. మీరు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు ఏమి ఆజ్ఞాపించినా నేను దానిని పూర్తిగా నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ధృతరాష్ట్రుడు, అతని కొడుకు ఏమి చేయదలుచుకున్నారో అది నీవు వినే ఉన్నావు. సంజయుడు చెప్పినదంతా వారి ఉద్దేశ్యమే కదా. ఎందుకంటే దూతగా వచ్చిన వాడు యజమాని చెప్పమన్నట్లుగానే చెబుతూ ఉంటాడు. అతడు వేరే రీతిగా చెబితే ప్రాణదండనకు కూడా అర్హుడని అంటూ ఉంటారు. ధృతరాష్ట్రుడికి గొప్ప రాజ్యలోభం ఉంది. అందుకే అతడు కౌరవుల పట్ల మా పట్ల సమాన భావం చూపకుండా మాకు రాజ్యం ఇవ్వకుండానే సంధి చేయాలనుకుంటున్నాడు. ధృతరాష్ట్రుడు తన మాట నిలుపుకుంటాడని అనుకొని మేము అతని ఆజ్ఞకు బద్దులమై 12 ఏళ్లు అరణ్యంలో ఉన్నాము. 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేశాము. కానీ అతడు చాలా లోభి అని తెలిసింది. ధర్మం గురించి కొంచెం కూడా ఆలోచించడం లేదు. మూర్ఖులైన తన పుత్రుల మోహంలో చిక్కుకున్న కారణంగా వారి ఆజ్ఞకే తాళం వేయాలనుకుంటున్నాడు. మనతో చాలా మెరమెచ్చులుగా వ్యవహరిస్తున్నాడు. జనార్దన, నేను నా తల్లికి సేవ చేయలేకపోతున్నాను, నా సంబంధీకులను పోషించను లేకపోతున్నాను. ఇంతకంటే మించిన దుఃఖకరమైన విషయం ఇంకొకటి ఏముంటుంది? కొంచెం ఆలోచించు. కాశీరాజు, చేదిరాజు, పాంచాలరాజు, మత్స్యరాజు నీవు నాకు సహాయకులుగా ఉన్నా కూడా నేను కేవలము 5 ఊళ్ళనే అడుగుతున్నాను. అవిస్థలము, వృక్షస్థలము, మాకంది, వారణావతము వారికిష్టమైనది. ఈ 5 గ్రామాలు లేదా పట్టణాలు మాకు ఇవ్వండి. అందువల్ల మా 5 అన్నదమ్ములు కలిసి జీవించగలుగుతాము. మన కారణంగా భరతవంశం నశించిపోకూడదు అని ఇదే కదా నేను చెప్పినది. కానీ దుష్టుడైన దుర్యోధనుడు ఇంత మాత్రం కూడా చేయడానికి సిద్ధంగా లేడు. అతడు అందరి మీద తన అధికారాన్నే చలాయించాలి అనుకుంటున్నాడు. లోభంతో బుద్ధి నశించిపోయింది. బుద్ధి నశించడంతో సిగ్గుపడడం లేదు కూడా. సిగ్గుతో పాటే ధర్మం కూడా పోతుంది. ధర్మం పోతే సంపద కూడా సెలవు తీసుకుంటుంది. ధనహీనుడైన పురుషునికి స్వజనులు, స్నేహితులు, బ్రాహ్మణులు కూడా దూరమైపోతారు. పుష్ప ఫలాలు లేనట్టు వృక్షాన్ని విడిచి పక్షులు ఎగిరిపోయినట్లుగా నిర్ధనుడి అవస్థ చాలా దుఃఖదాయకమైనది. కొందరు ఈ అవస్థకు చేరుకొని చివరకు మృత్యువును కూడా ఆహ్వానిస్తారు. కొందరు వేరే గ్రామానికి లేదా అడవికి వెళ్లి నివసిస్తారు. కొందరైతే మృత్యుముఖంలోకే వెళతారు. సంపదలు పొంది సుఖాలలో పెరిగిన వారికి ధనం నష్టమైతే కలిగినంత బాధ జన్మతః దరిద్రుడైన వానికి ఉండదు. ఓ మాధవ, ఈ విషయంలో మేము కౌరవులు పరస్పరము సంధి చేసుకుని శాంతిపూర్వకంగా సమానంగా రాజ్యలక్ష్మిని అనుభవించాలి అని, ఒకవేళ అలా జరగకపోతే కౌరవులను చంపి ఈ సమస్త రాజ్యాన్ని మనమే స్వాధీనం చేసుకోవాలి. ఇదే చివరకు చేయవలసినది అని మనం ఇంతకు ముందు ఆలోచించాము. యుద్ధంలో సర్వదా కలహమే ఉంటుంది. ప్రాణాలు కూడా సంశయంలో పడతాయి. నేను నీతి కోసం యుద్ధం చేస్తాను. ఎందుకంటే నేను రాజ్యం విడిచిపెట్టాలి అనుకోవడం లేదు. వంశనాశం కాకూడదని కోరుకుంటున్నాను. అందుకోసము మనం సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి మన పనిని చేసుకోవాలి. కానీ కొద్దిగా వినయం చూపిస్తే సంధి జరిగే మాట అయితే
అదే అన్నింటికంటే గొప్ప విషయం కదా. ఒకవేళ సంధి కాకపోతే, యుద్ధమే జరిగితే పరాక్రమం చూపకపోవడము అనుచితమే అవుతుంది. శాంతితో పని జరగకపోతే స్వతహాగానే కటుత్వం వస్తుంది. పండితులు దీనిని కుక్కల దెబ్బలాటతో పోల్చారు. కుక్కలు మొదట తోకలను ఆడిస్తాయి, ఆ తర్వాత ఒకదానిపై ఒకటి రోషాలను ఎంచుకుంటాయి, ఇక గుర్రుమనడం మొదలు పెడతాయి. దాని తరువాత కోరలు బయటపెట్టి మొరగడం ఆరంభిస్తాయి. అప్పుడు యుద్ధం మొదలవుతుంది. వాటిలో ఏది బలవంతమైనదో అదే మిగిలిన వాటి యొక్క మాంసాన్ని తింటుంది. మనుష్యులలో కూడా ఇంతకంటే ఏమి విశేషం లేదు. శ్రీకృష్ణ, ఇటువంటి సమయం వచ్చినప్పుడు ఏమి చేయడం ఉచితమని నీవు అనుకుంటున్నావో నాకు తెలుసుకోవాలని ఉంది. మనం ధర్మార్థాల నుండి వైదొలగని ఉపాయం ఏదైనా ఉందా? ఓ పురుషోత్తమ, ఈ సంకట సమయంలో నిన్ను విడిచి వేరెవరి సలహా తీసుకోలేము. మాకు నీ వంటి ఇష్టుడు కానీ, హితైషి కానీ, సమస్త కార్యాల పరిణామం తెలిసినవాడు కానీ వేరే బంధువు ఎవరున్నారు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్పసాగాడు. రాజా, యుధిష్ఠిర మహారాజు ఇలా అనగానే శ్రీకృష్ణుడు, నేను 2 పక్షాల మేలును కోరి కౌరవ సభకు వెళ్తాను. అక్కడ మీ ప్రయోజనానికి ఏ విధమైన ఆటంకం కలగకుండా సంధి పొసగించగలిగితే నా వలన పెద్ద గొప్ప పుణ్యకార్యమే జరిగిందని భావిస్తాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణ, నీవు కౌరవుల దగ్గరకు వెళ్లడము ఇది నాకు అసలు అంగీకారమే కాదు. ఎందుకంటే నీవు ఎంత యుక్తియుక్తంగా మాటలాడినా కూడా దుర్యోధనుడు ఆ మాటలను అంగీకరించడు. ఈ సమయానికి అక్కడ దుర్యోధన వశవర్తులైన రాజులందరూ కూడా చేరి ఉంటారు. కాబట్టి వారి మధ్యకు నీవు వెళ్లడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. మాధవ, నీకు కష్టం కలుగుతుందంటే మాకు ధనం, సుఖం, దైవత్వము, సమస్త దేవతాధిపత్యం కూడా సంతోషాన్ని కలిగించలేవు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మహారాజా, దుర్యోధనుడెంతటి పాపాత్ముడో నేను కూడా ఎరుగుదును. కానీ మనం మన వైపు నుండి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పినట్లయితే ఈ లోకంలో ఏ రాజు కూడా మనలను దోషులని అనలేడు. నా గురించి భయపడడం సంగతి పక్కన పెట్టు. సింహం ఎదుట ఇతర అడవి జంతువులు నిలవలేనట్లుగా నేను కోపిస్తే లోకంలోని రాజులందరూ కలిసి కూడా నన్ను ఎదుర్కోలేరు. కాబట్టి నేను అక్కడికి వెళ్లడం ఏ విధంగానూ నిరర్ధకం కాజాలదు. జరిగితే పని కూడా జరగవచ్చు. ఒకవేళ పని జరగకపోయినా కూడా నింద పడకుండా తప్పించుకుంటాం కదా అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణ, నీకు ఇదే ఉచితమనిపిస్తే సంతోషంగా కౌరవుల వద్దకు వెళ్ళు. నీవు నీ పనిని సఫలం చేసుకుని ఇక్కడకు క్షేమంగా తిరిగి రావడం చూడగలనని ఆశిస్తున్నాను. నీవు అక్కడికి వెళ్ళి కౌరవులను శాంతింపచేయి. అందువలన మేము పరస్పరం కలిసి శాంతిపూర్వకంగా జీవించగలుగుతాము. నీవు మమ్ము ఎరుగుదువు కదా, కౌరవులను ఎరుగుదువు. ఇరు పక్షాలకు మేలు కూడా మీకు తెలియనిది కాదు. అంతేకాక సంభాషించడంలో నీవు మిక్కిలి నేర్పరివి కూడా. కాబట్టి ఏదేది మాకు మేలు అనుకుంటావో ఆ మాటలన్నీ నీవు దుర్యోధనుడితో చెప్పు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా, నేను సంజయుడిది, నీది ఇద్దరి మాటలు విన్నాను. కౌరవుల యొక్క మీ యొక్క ఇద్దరి అభిప్రాయాలు కూడా నాకు తెలుసు. నీ బుద్ధి ధర్మాన్ని ఆశ్రయించి ఉంది, వారి బుద్ధి శత్రుత్వంతో మునిగిపోయి ఉంది. యుద్ధం లేకుండా దొరికితేనే మంచిదని నీవు అనుకుంటున్నావు. కానీ మహారాజా, ఇది క్షత్రియుని నైష్టిక కర్మ కాదు, అంటే స్వాభావిక కర్మ కాదు. క్షత్రియుడు బిచ్చమెత్తకూడదు, ఆశ్రమవాసులందరూ చెబుతూ ఉంటారు. అయితే యుద్ధంలో విజయం పొందాలి లేదా మరణించాలి. క్షత్రియునికి ఇదే సనాతన ధర్మం అని విధాత చెప్పాడు. ఇదే క్షత్రియునికి స్వధర్మం కూడా. దైన్యం అతనికి ప్రశంసనీయం కాదు. రాజా, దైన్యాన్ని ఆశ్రయించి క్షత్రియుడు జీవితం గడపలేడు. కాబట్టి నీవు కూడా పరాక్రమపూర్వకంగా శత్రువులను అణిచివేయి. ధృతరాష్ట్రుని పుత్రులు పరమ లోభులు. ఇక్కడ అనేక దినాలుగా కలిసి ఉంటూ వారితో స్నేహంగా మెలుగుతూ అనేక రాజులను తన మిత్రులుగా చేసుకున్నారు. అందుచేత అతని బలం కూడా చాలా పెరిగింది. కాబట్టి అతడు మీతో సంధి చేసుకునే సూచన ఏమీ కనపడడం లేదు. అదే కాక భీష్మ కృపాదుల కారణంగా అతడు తనను బలవంతుడని కూడా అనుకుంటున్నాడు. కాబట్టి అతనితో నీవు మృదువుగా వ్యవహరించినంత వరకు అతడు నీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు. రాజా, ఇటువంటి కుటిల స్వభావులతో, కుటిలాచరణం కలవారితో నీవు కలిసి ఉండాలనే ప్రయత్నం చేయకు. నీకే కాదు, లోకులందరికీ వారు వద్దీలే. ద్యూత క్రీడ జరిగినప్పుడు పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు అసహాయురాలిలా ఏడుస్తున్న ద్రౌపదిని జుట్టు పట్టుకొని రాజభవనంలోకి ఈడ్చుకుని వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు భీష్మ ద్రోణుల ఎదుటనే ఆమెను మాటిమాటికి గోవు అని పిలిచాడు. ఆ సమయంలో మహాపరాక్రమవంతులైన నీ తమ్ములను నీవు అడ్డుకున్నావు.
అందుకనే ధర్మపాశానికి బద్దులైన వాళ్ళు దానికి ఏమాత్రం ప్రతీకారం చేయలేదు. కానీ దుష్టుడు అధముడు అయిన వానిని చంపి తీరాలి. కాబట్టి నీవు ఏమీ సంకోచించకుండా అతనిని చంపు. ఆ పితృతుల్యుడైన ధృతరాష్ట్రుని పట్ల, పితామహుడైన భీష్ముడి పట్ల నీవు చూపే వినయము నీకు తగినదే. ఇప్పుడు నేను కౌరవ సభకు వెళ్లి రాజులందరి ఎదుట నీ సమస్త సద్గుణాలను ప్రకటించి దుర్యోధనుడి దోషాలను చెబుతాను. ధర్మార్థాలకు అనుకూలమైన మాటలను నేను చెబుతాను. శాంతి కోసం ప్రార్థించినప్పటికీ నీకేమీ అపవాదు రాదు. రాజులందరూ ధృతరాష్ట్రుడిని కౌరవులనే నిందిస్తారు. నేను కౌరవుల వద్దకు వెళ్లి నీ ప్రయోజనం నెరవేరడంలో ఏమి కొరత కలగకుండా ఉండే రీతిలో సంధి కోసం ప్రయత్నిస్తాను. అలాగే వారి చర్యలను గురించి కూడా తెలుసుకుంటాను. శత్రువులతో మనకు యుద్ధమే జరుగుతుంది అని నాకు పూర్తిగా గోచరిస్తోంది. ఎందుకంటే నాకు అటువంటి శకునాలే కలుగుతున్నాయి. కాబట్టి మీ వీరులంతా ఒక నిశ్చయానికి వచ్చి శస్త్రాలు, యంత్రాలు, కవచాలు, రథాలు, గుర్రాలు అన్నీ సిద్ధం చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి అంతా కూర్చుకోండి. ఇది మాత్రము నిశ్చయమని తెలుసుకోండి. దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు ఏ రకంగానూ మీకు ఏమీ ఇవ్వడు అన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము భీమార్జున నకుల సహదేవులు సాత్యకి కృష్ణుడితో సంభాషించడం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.